నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడదాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, హెయిర్ మెయింటైన్ చేయడంలో భాగంగా గ్రే హెయిర్ వచ్చేసాక హెయిర్ డై వాడుతూ ఉంటాం కదా. అయితే హెయిర్ డై వాడినప్పుడు కూడా చాలా సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? హెయిర్ డైస్ వాడినప్పుడు డెఫినెట్గా అది హార్ష్ కెమికల్ కాబట్టి మనకి హెయిర్ డ్యామేజ్ ఎంతో కొంత ఉంటుంది, ఎంతో కొంత కాదు చాలా డ్యామేజే ఉంటుంది అనమాట. అయితే ఒకప్పుడు చాలా మందికి చూస్తే 45-50 వచ్చినా ఇంకా గ్రే అవ్వకుండా ఉంటారు చాలా మందికి. నాకే అట్లా చాలా మంది ఉన్నారు గ్రే హెయిర్ రాని వాళ్ళు. రాకుండా కూడా ఉండొచ్చా? ఈ రోజుల్లో అయితే తొందరగా ఈ వస్తుంది. రోజుల్లో తొందరగా వస్తుంది. డిలేడ్ గ్రేయింగ్ ఉంటుంది చాలా మంది కంటే నాకు తెలిసిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. సో డిలేడ్ గ్రేయింగ్ అనమాట. అంటే అక్కడక్కడ 1-2 తప్పిస్తే పెద్ద మరీ ముగ్గుబుట్టలాగా జుట్టు అయిపోయేది లేదు. కానీ ఇప్పుడు కాలంలో చూస్తే ఏంటంటే తొందరగా హెయిర్ డైస్ వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. 25 ఇయర్స్ మాక్సిమం 30 ఇయర్స్ రాగానే మనకి గ్రేయింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ గ్రేయింగ్ వచ్చినప్పుడు ఏంటంటే కెమికల్ యూజ్ చేసినప్పుడు చాలా సార్లు మనం చూసినట్టయితే చాలా మంది పిగ్మెంటేషన్ అనేసి అనేస్తూ ఉంటారు. మనం చాలా పిగ్మెంటేషన్ రిలేటెడ్ టాపిక్స్ చాలా చేసాం. పిగ్మెంటేషన్ ఇంట్లోనే ఎట్లా తగ్గించుకోవచ్చు. అయితే పిగ్మెంటేషన్ గురించి మరి మనం సపరేట్గా ఇంకొక ఇది మాట్లాడుకుందాము. అయితే నార్మల్గా ఏంటంటే ఈ హెయిర్ డైస్ వాడినప్పుడు చాలా మందికి ఈ భాగంలో ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఇట్లా బ్లాక్ గా అయిపోతూ ఉంటది చూసారా. ఇది బ్లాక్, ఫోర్ హెడ్ నల్లగా అయిపోతుంటది. ఎస్పెషల్లీ ఇక్కడ దాకా, అంటే ఈ ఫోర్ హెడ్ నుంచి ఈ 2 భాగాలు ఏవైతే 2 చీక్స్ ఇవేవైతే ఉంటాయో ఇక్కడ చాలా బ్లాక్ కంటే ఒకలాంటి చాలా ఎక్కువ బ్లాక్నెస్, బ్రౌన్ స్పాట్స్ లాగా వచ్చేసి బ్లాక్ గా అయిపోతూ ఉంటది. అట్లా అయిపోయినప్పుడు దీన్ని ఎల్పిపి అంటారు అనమాట, లికెన్ ప్లానస్ పిగ్మెంట్ అని అంటారు దీన్ని. అయితే ఎందుకు వస్తుంది ఇది అంటే ఇది హెయిర్ డైలో ఉండే కెమికల్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ మనకి వస్తుంది. అట్లా అది ఆ పిగ్మెంటేషన్ రావడం, అది వచ్చినప్పుడు ఏంటంటే అది క్యూర్ చేయడం కూడా చాలా ఇబ్బంది. స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంటుందా మనకి? ఎందుకంటే ప్రతిసారి చూడు, అది ఎంత ఆర్గానిక్ అయినా ఎంత న్యాచురల్ వాడినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అవసరం చాలా. అంటే ఇక్కడ ఇలాంటి భాగంలో మనం ప్యాచ్ పెట్టుకుని అంటే మన స్కిన్ కి సూట్ అవుతుందో లేదు, మనకి సూట్ అవుతుందో లేదు చెవు వెనకాల పెడతారు. నార్మల్ గా ప్యాచ్ టెస్ట్ ఎక్కడ అంటే ఇట్లా ఎల్బోస్ దగ్గర. ఈ హెయిర్ డైస్ అలాంటివి అయితే ఇక్కడ ఈ పార్ట్ లో కాస్త అట్లా అంటించేసి కడిగేసిన తర్వాత ఒక 48 అవర్స్ మనకు తెలుస్తుంది అది ఇచ్చింగ్ అవుతుందా ఎట్లా ఉంది అనేసి. అయితే ఇట్లా ఫస్ట్ మనం ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఈ పిగ్మెంట్ ఎల్పిపి అంటారు అనమాట, సింపుల్ షార్ట్ ఫామ్ లో. దాన్ని అట్లాంటి పిగ్మెంటేషన్ రావడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి. అయితే హెయిర్ డై వేసుకోవడం వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? చాలా ఎక్కువ హెయిర్ లాస్. మరి ఎందుకు వేసుకుంటున్నట్టు మనం? గ్రే హెయిర్ ఎవరు యాక్సెప్ట్ చేయలేము. అయితే ఏంటంటే హెయిర్ డైస్ లో కూడా కొన్ని మంచి ఉన్నాయి ప్రాపర్, అంటే అది వాడినా కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అందులో కాస్త కెమికల్స్ తక్కువగా వాడి ఇట్లాంటి హెయిర్ డైస్ కూడా ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, వాళ్ళ హెయిర్ చూసే ఫుల్ జెడ్ బ్లాక్ కనపడుతూ ఉంటది. నార్మల్ గా ఏ షాప్ లో పడితే ఆ షాప్ లో 10-12 రూపీస్ కి అట్లా తీసేసుకొని వేసేసుకుంటుంటారు చూడు. అట్లాంటి హెయిర్ డైస్ లో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేం చేస్తుంది, ఫస్ట్ మీ జుట్టుని విపరీతంగా రఫ్ గా తయారు చేసేస్తుంది. రెండోది ఏంటంటే ఆ జుట్టు ఊడిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే హెయిర్ డై వాడతారో, హెయిర్ డై పెట్టుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే గనక మీకు చాలా ఎక్కువ శాతంలో జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ జుట్టు ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుందని అనుకోవడం అపోహ. ఇంకా ఒక్కసారి హెయిర్ డై వల్ల ఊడిన జుట్టు ఏదైతే ఉంటుందో అది ఊడడమే తప్పిస్తే మళ్ళీ పెరగడం అంటూ ఉండదు. అయితే నేను ఇవన్నీ ఇప్పుడు ఈ టాపిక్ లో ఎందుకు చెప్తున్నానంటే, చాలా టాపిక్స్ లో పిగ్మెంటేషన్ కి సంబంధించిన హోమ్ రెమెడీస్ కానీ హెయిర్ గ్రోత్ కి సంబంధించిన హోమ్ రెమెడీస్ చాలా చేసాం. అయితే ఎన్ని చేసినా యాజ్ లాంగ్ యాజ్ మనం ఎప్పుడైతే కెమికల్స్ వాడనంత వరకు ఇవన్నీ వర్క్ చేస్తాయి. మీరు కెమికల్స్ వాడుతూ ఇవన్నీ తగ్గాలి అనుకుంటే గనక చాలా కష్టంగా తగ్గుతుంది. అది చాలా రేర్ కేసెస్ లో మన హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్ ఉంటాయి తప్పిస్తే, అంటే ఇవన్నీ వాడినా, కెమికల్స్ వాడినా మన జుట్టు, మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఓవరాల్ గా మీ హెల్త్ బాగుండాలి, మీ సెల్ సిస్టమ్ బాగుండాలి, మీ ఇమ్యూనిటీ బాగుండాలి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీ పర్సనల్ కేర్ చాలా బాగా తీసుకుని ఉండాలి. ఇట్లా అన్నీ ఉన్నాయి రకరకాలుగా. కాబట్టి హెయిర్ డైస్ వాడే విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉండగలిగితే అంత మంచిది. హెయిర్ డైస్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా మందికి స్కిన్ దగ్గర అంటకుండా చూసుకోండి. అయితే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చిట్కా. అది మా ఇంట్లో కూడా ఉన్నారు హెయిర్ డైస్ వాడే మా అక్క రిలేటివ్స్, అందరినీ చూస్తూ ఉంటాం. అయితే ఏంటంటే హెయిర్ డై పెట్టుకునేటప్పుడు గబగబా పెట్టేసుకుంటూ ఉంటాము. ఆ హెయిర్ డై పెట్టుకునేటప్పుడు కూడా కాస్త పద్ధతిగా ప్రాపర్ గా పెట్టుకోండి.
అలాగే హెయిర్ డై పెట్టుకోవడానికంటే ముందు అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఆయిల్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్ కానివ్వండి, కెమికల్ పౌడర్, మేకప్ ఏదైనా కానివ్వండి కొంతమందికి పడదు. మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే. పడదు అన్నమాట. ఓకే, మన ఇంతకు ముందు ఎవరో యాపిల్ సైడర్ వెనిగర్ మన వీడియో చూసి ఆవిడ యాపిల్ సైడర్ వెనిగర్ తాగాక పళ్ళల్లో ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు, కాబట్టి మీకు అది పడదు. సో కొంతమందికి పడదు. ఎవరికైతే పడతాయో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేది అంటే సింపుల్ గా ఆలివ్ ఆయిల్ మీరు డై పెట్టుకునే ముందు మీకు ఎక్కడెక్కడైతే డై స్కిన్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంటుందో హెయిర్ డై పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా హెయిర్ కే కాకుండా ఫోర్ హెడ్ మీద మనకి డై కనబడుతుంది. కొంచెం టచ్ అవుతుంది. ఆలివ్ ఆయిల్ దూదిలో ముంచి ఇక్కడ ఇది చెవుల భాగంలో ఈ వెనకాల ఈ మెడ దగ్గర మొత్తం రాసేసి దాని తర్వాత మీరు హెయిర్ డై పెట్టుకోండి. హెయిర్ డై వాడేటప్పుడు చేతులకు ఖచ్చితంగా గ్లౌజెస్ వాడి దాని తర్వాత మీరు హెయిర్ డై పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఈ ఫోర్ హెడ్స్ మీద అంటుకోకుండా, చెవుల దగ్గర అంటుకోకుండా తర్వాత మీరు క్లీన్ గా వాష్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ గ్లౌజెస్ కూడా ఖచ్చితంగా వాడండి. బికాస్ హెయిర్ డై స్కిన్ కంటినప్పుడు ఎక్కువగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చేతుల మీద నలుపు ఎలాగో తగ్గదు. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కానీ, మీకు ఇంకా ఇతరత్ర వేరే ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, స్కిన్ మీద ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉండి మీరు ఏదైనా స్కిన్ పీల్స్ అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు, ఇట్లాంటప్పుడు హై ఫీవర్స్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హెయిర్ డై వాడడం తగ్గించేయాలి. మానేస్తే బెటర్. అదంతా తగ్గేదాకా, తగ్గిన తర్వాత మళ్ళీ మీరు వాడుకోండి మీ ఇష్టం. అంటే మీ చాయిస్ ఆఫ్ హెయిర్ డైస్. చీప్ హెయిర్ డైస్ మాత్రం వాడకండి. కొంచెం ఎప్పుడు హెయిర్ డై తీసుకున్నా దాని గురించి కాస్త చదివి అందులో ఏమేమి వాడారో, ఎంత పోర్షన్ లో కెమికల్స్ వాడారో ఇవన్నీ చూసి అప్పుడు మీరు అది వాడితే సరే. దీనిలో భాగంగానే ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను అక్క, హెయిర్ డైని అవాయిడ్ చేసి దానికి ఆల్టర్నేట్ గా వేరే ఏమైనా యూజ్ చేయొచ్చా? ఉన్నాయి కదా, మనం నేచురల్ ఇండిగో, హెన్నా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ టాపిక్ వేరే దాంట్లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా. ఎస్, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే. చూసారు కదండి, మరి హెయిర్ డై వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని ఎలా రెటిఫై చేయొచ్చు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా వనచక్క. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.